హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇది ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఎవరైనా కుట్టుకోవచ్చు, కొత్తవారైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇలా ఫోల్డింగ్ చేశాను. ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలండి. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తీసుకొని నేను హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాను చూడండి. ఇలా చూసుకోవాలి, ఎవరైనా ఇలా చూసుకోవచ్చండి, ఎవరైనా చూసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఉంది కదా, మనము ఇక్కడ 10 అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ 10 మార్క్స్ పెట్టుకొని, అంటే 10 వచ్చే వరకు పెట్టుకొని 1 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అంటే కింద 1/2 ఇంచు, మనకి పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కదా, మొత్తం ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది 7 రావాలండి. 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను చంక డౌన్ అనేది. కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఈజీగా ఎవరైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ నుంచి 1.5 ఇంచ్ డౌన్ చేసి ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం హ్యాండ్ చంక దగ్గర అంటే లూజు ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇక్కడ చూడండి, చంక లూజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికైనా వస్తుందండి, అంటే లావు ఉన్న వారికి, సన్నగా ఉన్న వారికి. ఈ బ్లౌజ్ వచ్చేసి 24 సైజ్ అండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు ఎవరైనా. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినాయంటే మనకి చాలా ఈజీ అండి కుట్టడం. ఇక్కడ చూడండి, ఇప్పుడు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. మనం బ్యాక్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేశాను. నడుము అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలండి. చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది. 24 అంటే చాలా చిన్న సైజ్ అని అర్థం. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ ఉన్నంత కాకుండా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 1/2 ఇంచు మనము నడుము పట్టి వేసుకోనికి 1/2 ఇంచు తీసుకోవాలి. పైన మెడపట్టి వేసుకోనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ ఎంత అవుతుందో అంత కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ అనేది ఇప్పుడు తీసేసుకొని మనము చూసుకోవాలి ఇట్లా కరెక్ట్గా హైట్ అనేది ఉందా లేదా అనేది. షోల్డర్ నుంచి నడుము వరకు అయితే ఈ డాట్ నుంచి ఇలా పెట్టుకొని చూస్తే మనకి కరెక్ట్ హైట్ అనేది తెలుస్తుందండి. టేప్ అవసరం కూడా లేదు ఇక్కడ. ఇంకా అంటే బ్లౌజ్తో ఇలా చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది. 14 ఇంచెస్ ఉందండి ఇక్కడ చూడండి. కింద 1/2 ఇంచు, పైన మనం యథావిధిగా పెట్టేస్తున్నాం కాబట్టి పైన అనేది ఎక్కువ తీసుకోవాల్సిన పని ఉండదు. కింద 1/2 ఇంచ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అంటే 14.5 ఉందండి హైట్ అనేది ఇది. అలాగే ఇక్కడ 5 పెట్టుకోవాలండి. 24 వచ్చింది కదా నడుం సైజ్ అనేది. ఇలా 5 పెట్టుకోవాలి. షోల్డర్ అండ్ నెక్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ అనేది 2 ఇంచెస్ సరిపోతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా చంక డౌన్ అనేది 5.5 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 5.5 తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను ఇక్కడ డౌన్ అనేది. చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, 6 అసలు మెయిన్ నడుం సైజ్ ఏమది. 6 అంటే 24 కదా. ఒక 2 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ డాట్స్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం. అలాగే ఇక్కడ చూడండి, నెక్ చూస్తున్నాను నేను. ఇక్కడ సైడ్ నడుము చూసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు కింద వచ్చేస్తుంది యథావిధిగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన వచ్చేసి మనకి నెక్ అనేది 2 ఉంది కదా. ఇక్కడ డౌన్ నెక్ డీప్ అనేది ఒక 2.2 పెడుతున్నానండి. ఒక 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే డీప్ నెక్ కాదు మరి ఇది. బాడీ పెద్దగా ఉంటేనే మనము నెక్ అనేది కూడా డీప్గా తీసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి సైజు ఇలా చిన్నగా తీసుకోవాలండి. పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు. చూసారు కదా, ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనము ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మనం ఈ విధంగా క్రాస్గా వేసుకుంటేనే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ వస్తుందండి. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను కదా, క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని యథావిధిగా మనం గీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా గీసుకొని అంటే మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ అనేది ఇలా చూసుకోవాలా చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది ఇలా చూస్తున్నాను నేను.
పర్ఫెక్ట్గా ఇలా చూస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనం కుట్లతో సహా పెడుతున్నాం కదా షోల్డర్ దగ్గర, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని ఉండదు. మనము మార్క్ నుంచి కరెక్ట్గా పెట్టాం కదా, ఫోల్డింగ్లో పోతే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ చూడండి 4 హుక్స్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు సెంటర్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఖర్చుతో సహా పెట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర కూడా మనము షేప్ పట్టి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 హుక్స్ వరకు చెప్పాను కదా, ఇక్కడ 4 హుక్స్ వరకు పెట్టుకోవాలి. మనము ఒక ½ ఇంచ్ అయితే మెడపట్టి కోసం ఎక్స్ట్రా తీసుకోవాలండి మనము. అలాగే ఈ 3 డాట్స్ అనేది ఇప్పుడు 3 డాట్స్ పెట్టాం కదా, ఇవి కలిసే వరకు మనము ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ అయితే పైకి తీసుకోవాలని చెప్తాను కదా, అలా తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇలా మొత్తం మార్క్ చేసుకున్న విధంగా ఇలా లోపలికి కట్ చేసుకోవాలి. బయటికి ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దండి. ఎప్పుడైనా సరే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మనము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా మనం కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చంక డౌన్ అనేది ఇలా తీస్తాను చూడండి. ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తున్నాను, కానీ ఇది కుట్టేటప్పుడే నేను కట్ చేస్తాను, కానీ ఇక్కడ మీకోసం నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము కట్ చేసుకున్నాం, చంక డౌన్ తీసామంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కుట్ల వరకు తీస్తాను నేను, అంటే మనకు మెయిన్ స్టిచ్చింగ్ వేస్తాం కదా, అక్కడ వరకు నేను అయితే ఇలా పెట్టేస్తాను. ఇక్కడ డాట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి. 3 ఇంచెస్ తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి. అలాగే వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను, పొడవు వచ్చేసి కూడా 2.5. ఈ విధంగా తీసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఇంత, లేకపోతే ఈ వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలండి, పొడవు వచ్చేసి కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడైతే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్కు స్ట్రెయిట్గా ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ డాట్ కూడా చంక దగ్గర. అలాగే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సెంటర్లో. ఇలా చేసుకుంటే మనకి డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి డాట్స్ దగ్గర. మనకి టక్స్ ఇచ్చుకుంటే మనకి కుట్టేటప్పుడు ఐడియా ఉంటుందండి. అలా మీకు కొత్త వారికి అయితే పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోవాల్సిందే మీరు ఫస్ట్. అలా పెట్టుకుంటేనే మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టి కోసం కూడా నేను మీకు అంటే మామూలుగా అయితే 3 ఇంచెస్ పొడవు, 2.5 వచ్చేసి డౌన్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఐడియా కోసం కొత్తవారు నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఎవరి బ్లౌజ్ సైజ్ అయితే ఉంటుంది కదా, మనకి ఇచ్చే బ్లౌజ్ సైజుని బట్టి మనం వాళ్ళకి ఎంత ఉందో చూసుకొని అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ పట్టి అనేది ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక ½ ఇంచు కిందికి మనం కుట్లకి తీసుకోవాలి కదా, ½ ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ½ ఇంచ్ అయితే తీసుకోవాలి. కింద పైన యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకోవడమే, కానీ కింద మాత్రం ½ ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. నెక్స్ట్ మళ్ళీ పొడవు చూసుకోవాలి మనం ఎంత అవుతుందో అంత, బ్లౌజ్ని బట్టి చూసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నామంటే షేప్ పట్టి కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా. చూసారు కదా, ఇప్పుడు షేప్ పట్టి కూడా మనకి వచ్చేసాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఈ మెయిన్ క్లాత్కి అయితే ఇక్కడ ప్యాచ్ వచ్చిందండి. ఈ ప్యాచ్ అనేది ఎలా తీసి వేసుకొని ఎలా కుట్టుకోవాలో కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను, కుట్టేటప్పుడు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి 2 హ్యాండ్స్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక ½ ఇంచు పైన ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి. నేను ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను నేను. ఈ బ్యాక్ పార్ట్ వేసుకొని ఇక్కడ క్లాత్ తేడా ఉందని అనుకోవద్దండి మీరు, ఏం అవుపోయట్లేదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఇదే ఏమని చెప్పారు కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉందో అలా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాతోని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ అయితే కుట్టడం అయితే చాలా ఈజీ అండి, ఎందుకంటే ఎటు అనేది జరగదు. క్లాత్ ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కొత్త వారైనా ఇలాంటి క్లాతెస్ వస్తే.
చూ చూసారు కదా, ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు షేప్ పట్టీలు కూడా కావాలి కాబట్టి అడ్జస్ట్మెంట్గా చేసుకొని వేసుకోవాలండి. చూసుకోవాలి షేప్ పట్టీలు వస్తున్నాయా లేవా, ఎందులో తీయాలనేది కూడా చూసుకొని, ఎక్కడ తీయాలనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. దబా కట్ చేసామనుకోండి మనకి షేప్ పట్టీలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసుకుంటూ. ఇలా షేప్ పట్టీలు ఇందులో తీసేస్తున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ వచ్చేసాయి మనకి. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ అనేది అతుకులు వేయకుండా కుట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే. చూసేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే మెయిన్ ఫస్ట్ కుట్టుకుందామండి. బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలంటే, ఇప్పుడు మనం చెప్పాను కదా ఇంతకుముందుకు వీడియోలో నేను, ఇలా పల్చటి క్లాత్ అనేది వస్తే ఫస్ట్ లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి. మనకి ఈజీగా కుట్టేటప్పుడు అవుపిస్తుంది, ఎలాంటి ముడత అనేది రాదని చెప్పాను కదా. అలాగనే ఇప్పుడు కుడుతున్నాను చూడండి. మళ్ళీ చూసారు కదా, ఇలా ఎక్కడ ముడత లేకుండా నీట్గా కిందంగా ఒక్కొక్కసారి ఫోల్డింగ్లోకి పోయే ఛాన్సెస్ ఉంటాయండి, కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది అదే అయ్యింది, అంటే ఆ ఫోల్డింగ్ పడింది అక్కడ, కాబట్టి నేను మళ్ళీ తీసి నీట్గా ఇలా సెట్ చేసుకొని మళ్ళీ కుట్టు వేస్తున్నాను. ఇలా పెద్ద కుట్టు అంటే ఒక 4 మెంబర్ మీద పెట్టేసుకున్నామంటే మనకి పెద్ద కుట్టు అనేది వచ్చేస్తుందండి. ఇలా వేసుకోవాలి. మనకి జాయిన్ చేసేటప్పుడు ఇలా వేసుకుంటేనే మనకి ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి నేను ప్రతి బ్లౌజు ఇలానే వేసుకుంటాను. ఇంకా జారిపోయే క్లాతెస్ ఉంటాయి కదా, అవైతే అసలు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇవి ఇంకా ఫాస్ట్గా అవుతాయి, అవి కొంచెం లేట్ అవుతాయి, అంతే అండి, తేడా ఏముండదు. కాకపోతే జాగ్రత్తగా కుట్టుకోవాల్సి వస్తుంటుంది, అది జారే క్లాత్. ఇలా చుట్టూ మొత్తము నెక్ హ్యాండ్ మొత్తము చంక చుట్టూ అంతా వేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఇలా కుట్ట అనేది వేసుకొని, ఇక చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఇప్పుడే కట్ చేసుకొని నీట్గా మనం డాట్స్ అవన్నీ పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఇక పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా కుట్టేసుకోవాలంతా, కుట్టేసుకుంటే కంప్లీట్గా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ నెక్కు నేను ఫస్ట్ కట్ చేయను, ఎప్పుడైనా కుట్టిన తర్వాతనే ఇలా కట్ చేసుకుంటానండి. ఎందుకంటే మనకు ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా ఉంటుంది, కాబట్టి నేను కుట్టిన తర్వాతనే కట్ చేసుకుంటాను. ఇలా ఎక్స్ట్రా ఎక్కడ లేకుండా నీట్గా కట్ చేసుకొని డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్స్ పెట్టేటప్పుడు మాత్రం 2 నెంబర్ మీద పెడతానండి నేను. 2 నెంబర్ మీద పెడితేనే మనకి చిన్న కుట్టు వస్తుంది, నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా మీకు ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నానండి. కింద 1/2 ఇంచ్ తీసుకొని పైకి వచ్చేసరికి సన్నగా రావాలి, 3 ఇంచెస్ వస్తే సరిపోతుందండి పొడవు వచ్చేసి. ఇలా కుట్టుకోవాలి నీట్గా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఇలా నీట్గా వస్తుందండి. డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, ఎక్కడ ముడత లేకుండా బ్యాక్ ఫ్రంట్ నేను చెప్పిన విధంగా తీసుకుంటే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు నడుము పట్టి వేసుకోవాలి. నడుము పట్టి కోసం అయితే నేను ఇంతకుముందుకు లైనింగ్ మనం కట్ చేసిన లైనింగ్లో చాలా మిగిలింది కదా, ఆ పట్టికి 2 లేయర్స్ ఉన్నాయండి. ఒక లేయర్ తీసుకొని ఈ విధంగా ఒక 1.5 ఇంచు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది మనకి. తీసుకొని ఈ విధంగా అయితే ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక డాట్స్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేయాలి. కొంచెం ఫోల్డింగ్ చేస్తే మనకు పట్టేసినట్టుగా ఉండదు, ఫ్రీగా ఉంటుంది బ్యాక్. చూసారు కదా, ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. నీట్గా ఉంటుంది, ఇలా వేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు కొత్త వారికి అయితే ఐడియా కోసం చెప్తున్నాను నేనైతే వెయ్యను ప్రతి బ్లౌజ్కి. చూసారు కదా, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకొని బయటికి లైనింగ్ రాకుండా ఇలా వేసుకోవాలి. లైనింగ్ అనేది బయటికి వెళ్ళకుండా నీట్గా అనుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఇది కుట్టు అనేది 4 మెంబర్ మీద పెట్టుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత తిప్పేసుకోవచ్చు ఎమ్మింగ్ చేసిన తర్వాత. చూసారు కదా ఇంత నీట్గా అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం కుట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా మనకు జాయింట్స్ లేవు, ఎక్కడ అతుకులు అనేటివి పడవు, కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, ఓపెన్ చేసి ఆపోజిట్లో ఇలా వేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఇలా వేసుకోవాలండి. 2 ఇలా వేసుకుని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్ చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. 2 అయితే ఇలా తీసుకొని మార్క్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. మనకి డాట్స్ దగ్గర సెట్ అయితే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. అసలు కొత్త వారికి అయితే ఫస్ట్ డాట్సే సెట్ కావండి, దాదాపు డాట్సే పోతాయి చాలా వరకు. నాకైతే ఫస్ట్ అవే పోయేటివి.
డాట్స్ సెట్ అయితే బ్లౌజ్ అనేది చాలా వరకు సెట్ అయినట్టేనండి. మెయిన్ డాట్సే ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఎడ్జ్లో వేసుకోవాలి కుట్ట అనేది. మనము పెద్ద కుట్ట అనేది కూడా ఎడ్జ్కి వేసుకుంటేనే నీట్గా వస్తుంది. బయటికి ఎలా అంటే మనం కుట్టేటప్పుడు కదా, జాయిన్ చేసిన తర్వాత కుట్ట అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా చుట్టూ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మళ్ళీ ఇట్లా టక్స్ అయితే ఇస్తున్నాను నేను. మెయిన్ అయితే డాట్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కొత్తవారైతే ఫస్ట్ సెట్ కాదు, దాదాపు పర్ఫెక్ట్గా డాట్స్ వేయనీకి వస్తే ఇంకా తర్వాత బ్లౌజ్ సెట్ అయిపోయినట్టే. నాకు అంతా బాగానే వచ్చేది, కానీ డాట్స్ దగ్గర పోయేటివి అప్పుడు అసలు చాలా బాధపడేది నేను. బ్లౌజ్ అంతా చాలా నీట్గా కుట్టేది, కానీ డాట్స్ సెట్ కాకపోయి తర్వాత ట్రిక్ నేర్చుకున్నా. నేను చాలామందికి చెప్పినా కూడా ఫ్రెండ్స్ ఇవే ఉంటాయి మెయిన్ అని. ఇలా కట్ చేసుకోవాలి చుట్టూ అంతా. చూసారు కదా, 2 పార్ట్స్ అయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు డాట్స్ అనేటివి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడతానో నేను. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ అనేది మీకు కొత్త వాళ్ళకి కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఐడియా ఉండదు కదా. మాకు రోజు కుడతాం కాబట్టి ప్రాక్టీస్ అనేది ఉంటుంది. మీకైతే కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా టక్స్ పెట్టుకొని ఫస్ట్ కుట్టుకుంటేనే బెటర్ అండి. చూసారు కదా, కరెక్ట్గా నేను మార్క్ అయితే ఎలా చేశానో అలాగనే వచ్చేస్తుంది. చూడండి, స్టిచ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే కుట్టేసుకొని నీట్గా ఉంటుందండి. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. మార్కు నేను చేసిన విధంగా వచ్చింది చూడండి, ఎక్కడ తేడా లేకుండా. ఇలా మనమైతే మార్క్ చేసుకోవాలి ఫస్టే. నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనకి ఎక్కడ అసలు రిమార్క్ అనేది ఉండదు బ్లౌజ్కి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాము. షేప్ పట్టీలు కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి. మన సైడ్ ఒకటి, మనకు అపోజిట్ సైడ్ ఒకటి వేసుకొని ఇలా కుట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాదండి. ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఎందుకంటే మనకి ఇట్లా వేసుకున్నామంటే అస్సలు కన్ఫ్యూజ్ కాదు. ఒకటి మన సైడు, ఒకటి మన ఆపోజిట్ సైడ్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని వేసుకున్నామంటే అసలు గిత్త కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. చూసారు కదా, ఇలా స్టిచ్ అయితే ఫస్ట్ వేసేసుకొని తర్వాత మీదంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఇలా స్టిచ్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టీ అనేది, లేవకుండా బయటికి లైనింగ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. చెస్ట్ ఉన్న వాళ్ళకైతే చెప్పాను కదా 3 అయితే వేయాలండి. ఒక 2 లైనింగ్స్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే 2 మెయిన్ క్లాత్ వేసుకొని 1 ఒకటి ఈ లైనింగ్ వేసుకున్నా పర్వాలేదు. ఎలా వేసుకున్నా సరే కానీ ఒక 3 అయితే తీసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీ దగ్గర క్లాత్ అట్లా తీసుకుంటేనే మంచిగా ఉంటుంది లేవకుండా చెస్ట్ ఉన్న వాళ్ళకి. చూసారు కదా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. షేప్ పట్టీలు కూడా అట్లా వదిలేయకుండా నీట్గా కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా అండి, అది కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకుంటే మనకి షేప్ దగ్గర పట్టేసినట్టుగా ఉండదు. మీ విధంగా మళ్ళీ ఒక రివర్స్లో వచ్చేసేయాలి ఇట్లా స్టిచ్ వేసుకుంటూ. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. నేనైతే ఎక్కడ క్లాత్ అనేది అసలు ఉంచకుండా నీట్గా కట్ చేసుకుంటానండి. ఎక్స్ట్రా అనేది ఎక్కడ లేకుండా అంటే మనకి చూసే వాళ్ళకి కూడా నీట్గా ఉండాలి కదా. బ్లౌజ్ అనేది కూడా స్టిఫ్గా ఇట్లా నీట్గా వస్తుందండి షేప్ పట్టీ అనేది ఇలా స్టిచ్ వేసే విధంగా. చూసారు కదా, ఫిట్టింగ్ అలాగే ఉంటుంది, స్టిచ్చింగ్ అలాగే ఉంటుందండి. మనకి ఫిట్టింగ్ ఉన్న స్టిచ్చింగ్ లేకపోయినా బాగుండదు, స్టిచ్చింగ్ ఉన్న ఫిట్టింగ్ లేకపోయినా బాగుండదు. కాబట్టి 2 రావాలంటే మనము మెజర్మెంట్ కరెక్ట్ తీసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి.
ఇలా కాజా పట్టి ఉక్స్ పట్టి కోసం నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకుందాము. ఈ క్లాత్ అనేది తీసుకొని ఇలా ఉక్స్ పట్టి వేసుకోవాలండి. ఇలా ఉక్స్ పట్టి వేసుకోవాలి. 1 ఇంచు అంటే ఒక 1.5 ఇంచు తీసుకోవాలి ఉక్స్ పట్టి కోసం. కాజా పట్టి కోసం కూడా అంతే తీసుకోవచ్చు. మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా ఉండాలి. మనకి ఎలాగో నెక్ పీస్ కట్ చేసాం కదండి, ఇది బ్యాక్ నెక్ కుట్టినప్పుడు అదే తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా, అదైతే సరిపోతుందండి. వేరే క్లాత్ తీసుకోవాల్సిన అయితే పని ఉండదు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తున్నాను చూడండి నేను. అలాగే ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాము. కాజా పట్టి అయితే ఇక్కడ 2 టైప్స్ వేస్తారండి. ఇప్పుడు నేను వేసేదైతే ఇది. నెక్స్ట్ చూపిస్తాను నేను, వేరే విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా బయటికి ఎక్కడ ఇట్లా నీట్గా బయటికి రాకుండా కరెక్ట్గా ఉండాలి. అంటే ఒకే అంచు విధంగా రావాలండి. అంటే ఎట్లా అంటే మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర చిన్నగా రాకుండా నీట్గా రావాలి, ఒకే సైజులో రావాలండి. ఇలా కాజా పట్టి చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇట్లా నీట్గా వచ్చినప్పుడే మనకి కుదురుతుంది బ్లౌజ్ అనేది కూడా. చూడండి ఇక్కడ ఇలా వేసామంటే కాజా పట్టి ఉక్స్ పట్టి సన్నగా తీసుకొని వేస్తే ఈ గ్యాప్ వస్తుందని చెప్తాను కదా, అదే ఇక్కడ చూడండి నేను అదే చూపిస్తున్నాను. ఇలా గ్యాప్ వచ్చి పైకి లేసినట్టుగా ఉంటుంది ఉక్స్ పట్టి మనం వేసుకున్న తర్వాత. ఇట్లా రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుందండి, అట్లా బాగుండదు. అందుకని కరెక్ట్గా ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి చూడండి, ఉక్స్ పట్టి తీసుకొని మనము ఈ విధంగా 2 సైజ్ బ్లౌజ్ ఇది పెట్టుకొని చూసి ఇంత ఎక్స్ట్రా వచ్చేసింది కదా, మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. అందుకే మార్క్ చేసుకోవాలండి ఫస్టే, మనం జాయిన్ చేసిన తర్వాత కాకుండా ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే మనకి ఎక్స్ట్రా అయితే ఏదైతే వస్తుందో అలా కట్ చేసుకుంటే ఇట్లా మనకి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ అయితే ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా డౌన్ చేసుకున్నాం అనుకోండి, షోల్డర్స్ అనేటివి జారవు. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి 2 సమానం తీసుకొని ఈ విధంగా పెట్టుకొని చూసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అయితే తీసాను కదా, అంటే షోల్డర్ దగ్గర ఇక్కడ తీయట్లేదు. ఎందుకంటే నెక్ అనేది డీప్ లేదు ఇక్కడ. షోల్డర్స్ ఏం జారవండి, కాబట్టి నేను అలాగే కట్ చేస్తున్నాను. అలాగే స్టిచ్ చేస్తున్నాను, జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 కుట్లు వేసుకోవాలండి, ఎందుకంటే మనకి మెయిన్ ఇదే కదా షోల్డర్స్. ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ చూసారు కదా హ్యాండ్ తీసుకుంటాను. ఇక్కడ నేను చెప్పాను కదా ప్యాచ్ అనేది ఇలా వచ్చినప్పుడు ఇట్లా కరెక్ట్గా వేస్తే రాదండి, 2 హ్యాండ్స్కి రాదు. ఒక హ్యాండ్కి ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్యాచ్ అంతా మొత్తం తీసేసుకొని 2 హ్యాండ్స్ తీసేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ప్యాచ్ తీసేసాను. అలాగే కట్ చేసుకొని 2 హ్యాండ్స్లో ఒక హ్యాండ్ తీసుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే మనకి ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్లో వచ్చే విధంగా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా మళ్ళీ మీదంగా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి చుట్టూ అంతా ఇలా పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుంటూ రావాలండి. 4 మెంబర్ మీద పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ సెంటర్ దగ్గర ఒక మార్క్ ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి, సెంటర్ మనకి కరెక్ట్గా తెలియనికి. అలాగే ఇక్కడ చూడండి ప్యాచ్ అనేది కరెక్ట్గా సమానం ఇలా పట్టుకోవాలి. అంటే 2 పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలా 2 పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి. ప్యాచ్లో కట్ చేసుకొని ఒకటి తీసుకొని ఈ హ్యాండ్కి సెంటర్ మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ అదే మనము టక్స్ ఇచ్చాం కదా సెంటర్ టగ్, అక్కడ నుంచి అక్కడికి మార్క్ అయితే ఈ విధంగా పెట్టుకొని
ఇప్పుడు చూడండి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఎడ్జ్కు వేసుకోవాలి కుట్టు అనేది. అట్లా వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది 2 హ్యాండ్స్కి ప్యాచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు మనం అది ఎలా అయితే అలా ఉంది కుట్టేసుకుంటామంటే చాలా చండాలంగా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, అస్సలు బాగుండదు. ఒక హ్యాండ్కి చాలా ఎక్కువగా వచ్చి ఒక హ్యాండ్కి చాలా తక్కువగా వస్తుంది, చాలా గలీజ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నేను చెప్పిన ట్రిక్ అయితే పాటించండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఎలాంటి ప్యాచెస్ వచ్చినా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే తీసుకొని ఈ హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, అసలు అమ్మ తీసి వేయడం అంటే కష్టం అని అనుకుంటారు, కానీ ఏముండదు, చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ప్యాచ్ అనేది 2 పార్ట్స్గా చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగా సేమ్ మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి అలాగే మనము ఇక్కడైతే పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ అతుకులు అనేటివి ఏం పడయండి, అంటే జాయింట్స్ అనేది ఏం పడట్లేదు, ఎందుకంటే హ్యాండ్ అనేది చాలా చిన్నది, అంటే లూజ్ అనేది చాలా చిన్నది అమ్మాయిది, కాబట్టి మనకి సైడ్ జాయింట్లు అయితే అసలు పడాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. ఇలా మార్క్ చేస్తే మనకి ఎక్కడ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా చూసుకోవాలి, మనము చూసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుందండి. బయటికి రాకుండా నీట్గా అనుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఎక్కడ అనేది నీట్గా మంచిగా వచ్చేసాయి కదా, ఎక్కడ అనేది ఎగుడు దిగుడు లేకుండా, ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా ఎంత బాగా వచ్చేసాయో హ్యాండ్స్ అనేది. ఇలా వచ్చినప్పుడు కొత్త వారైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందు నేను చెప్పాను కదా చంక డౌన్ అనేది ఎలా తీయాలో మార్క్ చేసి చూపించాను కదా, అదే విధంగా కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ కట్ చేసాం కదా, హ్యాండ్స్ కూడా అలా కట్ చేసుకోవాలండి మనము. ఇలా చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు అనేటివి రాకుండా నీట్గా ఉంటుందండి. ఎవరికైనా ఇలానే డౌన్ చేయాలి, అంటే చంక మనం ఏమంటారు అదే చంక లూజ్ అనేది అలా కట్ చేసుకోవాలి. కొత్తవారైతే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి, జాయింట్ స్టిచ్చెస్ అయితే ఇలానే వేసుకోవాలండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే కొత్తవారైతే అసలు భయపడాల్సిన పని ఏం లేదండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను ఫ్రెండ్స్, మీరు అడగండి. చూసారు కదా, ఇలా మొత్తము నీట్గా అనుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. నీట్గా వచ్చిందండి, ఎక్కడ ముడత అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. హ్యాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో హ్యాండ్ కూడా అంతే వేసుకోవాలండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. కొత్త కొత్తగా మీకు కూడా నేర్పియాలనిపిస్తుంటుంది, వీడియోస్ అనేది చేయాలనిపిస్తుంటుంది, కొత్తగా పెట్టాలనిపిస్తుంటుంది. చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము మెడపట్టి అనేది వేసుకుందామండి. ఈ మెడపట్టి కోసం క్రాస్ పీసులు తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఎక్కడ క్రాస్గా ఉంటే అక్కడ ఇలా కట్ చేసుకుంటూ ఉండాలంతే. డీప్ నెక్ అయితే చాలా పీసెస్ పడతాయండి. ఇక్కడ మామూలు నెక్ కాబట్టి తక్కువనే తీసుకోవచ్చు మనము. ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడైనా సరే
మనకి బాడీని బట్టి బ్లౌజుని బట్టి ఏదైనా అంతే. బ్లౌజు జాయింట్స్ కానీ హైట్ చూసుకొని అది అంతా బాడీ పొడవు ఉంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ వస్తే సరిపోదు అసలు. హ్యాండ్స్కైనా ఎత్తైనా చాలా రిస్క్ అవుతుంది. అప్పుడు ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనము. ఎవరైనా కుట్టచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ మెడపట్ట అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అంతా కంప్లీట్గా ఇలా కుట్టుకుంటూ అంతా రావాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఏ టెన్షన్ అవసరం లేదు కుట్టేటప్పుడు కూడా. ఒకే మాదిరిగా కుట్టుకుంటూ రావాలండి. అలా కుట్టుకుంటూ వస్తేనే మనకి నీట్గా ఉంటుంది. ఒక దగ్గర ఎక్కువ అందుకుని ఒక దగ్గర తక్కువ అందుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని ఒక దగ్గరికి తక్కువ తీసుకుంటే బాగుండదు చూడడానికి. ఒకే మాదిరిలో రావాలండి. లేట్ అయినా సరే కానీ నీట్గా రావాలి. ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. నెక్ చుట్టూ ఇలా టక్స్ ఇచ్చుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకే మాదిరిగా రావాలండి. ఇది కూడా పట్టీ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్లో ఎలాగైతే రాదండి, ఎలాగోనో ఎట్లయినా సరే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుందండి. ఏం భయపడాల్సిన పని అయితే ఉండదు. చూసారు కదా, ఇలా మొత్తం కుట్టేసుకుంటూ రావాలి నీట్గా. ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. మనము కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా పెట్టుకొని ఇలా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇది కాటన్ క్లాత్ లెక్క ఉంది కదా కొంచెము, కాబట్టి మనకి కరెక్ట్గా వేసామనుకోండి, అది ఎంత ఉంటే అంత వేసుకుంటే మనకి టైట్ అయిపోతుంది కండి. కాబట్టి మనం ఒక్కొక్క కుట్ట అనేది తక్కువ తీసుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే చేస్తున్నాను చూడండి. నేను నడుము వచ్చేసి కూడా ఇలాగ మార్క్ పెట్టుకోవాలి. నడుము హోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని బయటకే పెట్టుకోవాలండి ఈ క్లాత్కి అయితే. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. స్టిచ్చింగ్ అనేది ఇలా ఉండాలండి. స్టెప్ బై స్టెప్ ఉంటేనే నీట్గా ఉంటుంది ఈ కుట్లు అనేటివి కూడా. నేనైతే ప్రతిదానికి 4 కుట్లు వచ్చే వరకు వేసుకుంటానండి. ఇలా చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో. ఇలా స్ట్రైట్గా రావాలండి స్టెప్ బై స్టెప్. చూసారు కదా, ఇక్కడ ప్లస్ మార్క్ అనేది కూడా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ప్లస్ అనేది కూడా వస్తుంది. పర్ఫెక్ట్గా వస్తుందండి, అన్నిటికీ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.